నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్ రావును గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు. అయితే గత నెల 24న సౌత్ ఆఫ్రికా వెళ్లిన జనార్దన్ రావును ఇవాళ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వ పెద్దలే నకిలీ మద్యం మాఫియాను నడుపుతున్నారు అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ధన దాహంతో తండ్రి కొడుకు అనేక పాపాలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం తయారీ కేసు నిందితులంతా టీడీపీ నేతలే అని చెప్పుకొచ్చారు. మొలకల చెరువులో తీగ లాగితే బెజవాడలో డొంక కదిలిందన్నారు. అసలు ప్రపంచం విస్తుపోయేట్టుగా ఈ నకిలీ సారా ఫ్యాక్టరీలు దొరకంగానే సారా మంత్రి ఎక్కడ క్విక్ ఎక్మన్లా అడ్రస్ లేడు, లేదా ప్రతిదానికి ట్విట్టర్లోకి వచ్చి కుయ్యమని చెప్పని శబ్దం చేసేటువంటి నారా లోకేష్ పిట్ట కూడా కుయ్యమంటలా. వాళ్ళ నాన్నగారు కూడా మామూలుగా గంటకోసారి మైక్ పట్టుకుంటాడు. ఆయన అసలు మైక్ పట్టుకున్న పాపాన పోల మైక్ పట్టుకుంటే ఇది అడుగుతారేమో, ఇది చెప్పాలేమని. నకిలీ మద్యం అంశంపై టీడీపీ మంత్రుల్లో అంతర్గత చర్చ కొనసాగుతోంది. బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం సరఫరా అవుతోందని మంత్రి లోకేష్ అంగీకరిస్తున్నారు. లోకేష్ నివాసంలో టీడీపీ మంత్రులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలే బెల్ట్ షాపులు పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు లోకేష్. బెల్ట్ షాపులు బాగా పెరిగిపోయాయని అంగీకరించారు మంత్రి లోకేష్. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం గేరులై పారుతుంది అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతలే కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. పార్టీకి కార్యకర్తలే కీలకమన్నారు బుగ్గన రాజేంద్రనాథ్. రాబోయే రోజుల్లో పార్టీతో పాటు ప్రభుత్వంలో కార్యకర్తలు కీలక భూమిక పోషిస్తారని తెలిపారు. రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, మద్యం ఏ రకంగా పట్టుబడింది. మామూలుగా కాదు, ఒక ఇండస్ట్రీనే పెట్టేశారు. రాష్ట్రం మొత్తం మీద 11 డంపులు పెట్టారు. ఒక్కొక్క డంపులో కనీసం మనం 3 బాటిల్ 4 బాటిల్ కొంటే దాంట్లో ఒక బాటిల్ డూప్లికేట్ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రాష్ట్ర ఖజానాకు 25% వారు నష్టపెట్టి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను దోచుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక పార్టీకి ఉద్దేశం కానీ, ప్రణాళిక కానీ, నాయకత్వం కానీ తో పాటు ఖచ్చితంగా సంస్థాగతంగా బలంగా ఉండాలని చెప్పి ఈ రోజు మన పార్టీ నాయకత్వం నమ్ముతుందని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తాను. కార్యకర్తలే బలము. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల, కోవిడ్ అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు అనుకోండి, ఇంకోటి అనుకోండి, కొన్ని చెప్పలేదు అనుకోండి, దానివల్ల కొంత మన కార్యకర్తలకు మన స్ట్రక్చర్కు ఇబ్బంది కలిగిన రాబోయే కాలంలో కార్యకర్తలే సర్వము అనే భావనతో మన పార్టీ తెలియజేస్తాం. అమరావతిలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో దసరా పండుగ కూడా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు పెంచడంతో పాటు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఆందోళనకు సిపిఎం మద్దతు తెలిపింది. కార్మికులకు వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఎం నేత బాబురావు. రాజధాని అమరావతి గురించి కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదు. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. రాజధానిలో రోడ్లు ఉడిచేటువంటి పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలు పనిచేసినా జీతాలు ఇవ్వట్లా. ప్రతి నెల అడుక్కోవటమే, ఆందోళన చేస్తే తప్ప జీతం వేయరు. మరి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం అని చెప్తున్నారు. ఇదేనా మీరు చేసేది? పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలడంపై అనుమానం ఉంది అన్నారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. తమకు జరిగిన అవమానంపై గవర్నర్కి లేఖ రాస్తాము అన్నారు. అధికారులు ఒకవైపు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ మరోవైపు అలసత్వం వహించారు అని ఆరోపించారు. రాష్ట్రంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకులు స్టేజ్ పడిపోతే
దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు, ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే. భగవంతుడు అమ్మవారిది వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు, మమ్మల్ని అంతమందించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకు అంత అశ్రద్ధ వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను. రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీన్ని వివరణ అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం. నిరుపేద మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు పాలన పెను శాపంగా మారింది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి రాష్ట్రంలో దాపురించింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో మరోమారు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టాయి. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్య సేవలు నిలిపేశాయి. బాబు గద్దెనెక్కాక ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు అధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపివేయడం ఇది రెండోసారి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయింది అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు పేదలకు వైద్య సేవలు నిలిపివేశాయన్నారు. బకాయిలు విడుదల చేయాలి అని నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని విడుదల రజని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా అనారోగ్యశ్రీగా మారిపోయింది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్లు బకాయిలు రాక ఈ రోజున నెట్వర్క్ హాస్పిటల్స్ పూర్తిగా బోర్డులు తిప్పేసి నో బోర్డు పెట్టి ప్రజల్ని వైద్య ఆరోగ్య సేవలు అందించక వాళ్ళ యొక్క తలరాతలకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. లిక్కర్ అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. లిక్కర్ అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లుధ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పచ్చకామెర్ల వ్యాధి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్కు కూడా ఈ వ్యాధి పాకింది. 360 మంది విద్యార్థులకు రక్త నమూనాలు చేయగా వారిలో 36 మందికి కామర్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. పచ్చకామర్లు సోకిన విద్యార్థులను గుట్టు చప్పుడు కాకుండా విశాఖపట్నం కేజీహెచ్కు 2, పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి 17 మందిని, కురుపాం పిహెచ్సికి 4 తరలించి చికిత్స అందిస్తున్నారు. పచ్చకామర్లు సోకిన విద్యార్థులు కళ్ళు ఆకుపచ్చ రంగులో ఉండి కడుపు నొప్పి, వికారం వంటి లక్షణాలతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికే కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 160 మంది విద్యార్థినులకు పచ్చకామెర్లు సోకింది. వీరంతా విశాఖ కేజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఏకలవ్య పాఠశాలతో కూడా 36 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు సోకడంతో మన్యంలో మిగతా పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులు హడలిపోతున్నారు. గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత విద్యార్థులు అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది. వాంతులు, విరేచనాలవుతుండటంతో 46 మంది విద్యార్థులను పెదనందిపాడు ఆసుపత్రికి తరలించారు. 5 విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ హాస్టల్లో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను వైఎస్ఆర్సీపీ నేతలు బాలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా పరామర్శించారు. విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఇంకా 2 పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కురుపాంలో విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవలేదన్నారు. ఆ పెద్దల ప్రాణం దగ్గర ఒక 40 మంది అక్కడ చనిపోయారు, తురకపాలెంలో చనిపోయారు. అలాగే ఇక్కడ దగ్గర 45 మంది ఇప్పటివరకు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. వీళ్ళని పట్టించుకునే నాదులు ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా లేరు. పైగా అంటారు, ఇందాక వచ్చినటువంటి ఒక శాసనసభ్యులు బోళ్ళ రామాంజన్ గారు అనే పాయింట్ ఏంటంటే
ఇక్కడ మాకు ఇలా తెలిసింది, ఇది అనుకోకుండా జరిగింది, మేము స్పాంటేనియస్గా స్పందించామంటారు. నాకు అర్థం కాని పాయింట్ మీరే చెప్పాలా. ఈ స్పాంటేనియస్గా స్పందించడం అంటే నాకు అర్థం అవ్వాలా. అంటే ఎలా తెలుస్తుంది? అంటే అది జరిగేదాకా ఎదురు చూస్తారా? అనుకోకుండా జరిగిందని చెప్పేసి వస్తారా? మనం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్లో పలువురు నేతలు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు టికెట్ ఆశించి భంగపడ్డ అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించారు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. బీసీ అభ్యర్థిని బరిలో దింపడం ద్వారా బీసీల మద్దతు తమకే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అధికార పార్టీగా గెలుపు అవకాశాలు తమకే ఎక్కువ అంటున్నారు హస్తం పార్టీ నేతలు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచినట్టే జూబ్లీహిల్స్లోనూ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో మాజీ మంత్రి తలసానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్న నవీన్ యాదవ్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. తలసాని సోదరుడి అల్లుడే నవీన్ యాదవ్ కావడంతో ఆయన మద్దతు ఇస్తారు అని నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తలసాని ఎటువైపు నిలుస్తారు అన్న ఉత్కంఠ నెలకొంది. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై బీజేపీ తర్జన భర్జన పడుతోంది. అభ్యర్థి ఎంపికపై ఢిల్లీ వెళ్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించారు ఎంపీ అరవింద్. 3 పేర్లతో అధిష్టానానికి రామచంద్రరావు లిస్టు పంపారు. ముఖ్యంగా లంకల దీపక్ రెడ్డి, జుటూరి కీర్తిరెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దుబ్బాక తరహాలో జనరల్ ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థికే ఉప ఎన్నికలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టుగా సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. బొంతు రామ్మోహన్ పేరు ఎందుకు తెరపైకి తెచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది అన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. జనాభా గణాంకాలు కేంద్ర ప్రభుత్వం చేపడితే కానీ రిజర్వేషన్లు సాధ్యం కాదనే విషయం తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా నడిపింది అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చర్యలకు బీసీలు బలి కావద్దు అన్నారు లక్ష్మణ్. సంక్షేమం కోసము, బీసీల అభివృద్ధి కోసము మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అవగాహన రాహిత్యంతోనా లేదా కేవలం బీసీలను మోసం చేయడం కోసమా? బీసీ మేధావులు, బీసీ సంఘాలు కూడా నేను ఆలోచన చేయాల్సి కోరుతున్నాను. బీసీ సంఘాలు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మోసపూరిత చర్యలకు బలి కాకండి. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 1 కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించారు మాజీ మంత్రి కాకాణి. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చంద్రశేఖర్, మురళీధర్ పాల్గొన్నారు. లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని కాకాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని కాకాణి ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోతోంది. రోజు రోజుకి ఉల్లి ధర పతనం అవుతూ ఉండటంతో పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర 1200 రూపాయలు ప్రకటిస్తే జిల్లాలోని రైతులకు మాత్రం 500 రూపాయలు మాత్రమే దక్కుతుంది. దీంతో రైతులు ఆవేదనతో తమ పంటకు రవాణా ఛార్జీలు కూడా రావడం లేదంటూ కాల్వల్లో రోడ్లపై పారబోస్తున్న దయనీయ స్థితి జిల్లాలో కనిపిస్తోంది. ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు, కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు, కానీ ఏ ఒక్కరూ ఫోన్లు ఎత్తరు. ప్రొక్యూర్మెంట్ కనీసం 1 కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా చేయలే. ప్రభుత్వం ఏమో ఎంఎస్పి 1200 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇవాళ మార్కెట్లో 500 రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు.
అనంతపురం జిల్లా లత్తవరంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు మహేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహేష్ మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడంతోనే ప్రమాదవశాత్తు మరణించాడని చెప్పారు. అయితే మహేష్ ఒంటి మీద గాయాలున్నాయని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉరువకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం నుంచి పోస్టుమార్టం చేస్తామని చెప్పిన వైద్యులు సాయంత్రం చెయ్యమని చెప్పడంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు. మేము అనంతపురం పంపిస్తున్నాము, మా దగ్గర కాదని డాక్టర్లు చెప్తున్నారు. ఇక్కడ డాక్టర్లు లేరు హాస్పిటల్లో నన్ను చెప్తున్నారు. మాకు పత్తినీడే చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చేయలేదు, అక్కడ పంపిస్తామని చెప్తున్నారు. మేము ఎంతవరకు కూడా ఇక్కడ కాసుకొని ఉండాలా? మేము 2 రోజుల నుంచి ఇక్కడ ఉపాసాలు చంపుతున్నారు. ఇది శవ రాజకీయాలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఉద్దేశంతోనే నిలబెట్టుకొని తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్ ప్లాజా సమీపంలోని సీఎంఆర్ ఏకో అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు 3 మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కూకటి వెంకటి అలియాస్ వికాస్, మొగిలిచెర్ల రాజు అలియాస్ సిఎన్ఎం చందు, గంగవ్వ అలియాస్ సోని ఉన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు డీజీపీ శివధర్ రెడ్డి. అజ్ఞాతం వీడి జ్ఞాతంలోకి వస్తున్నందుకని చెప్పి మరొకసారి మేము వాళ్ళకు వెల్కమ్ చెప్పుకుంటూ ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనో వారి పైన ఉన్నటువంటి క్యాష్ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వారికి సత్వరం అందజేస్తాము. హైదరాబాద్ బంజారాహిల్స్ లో అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ అధికారులు కొరడా ఝుళిపించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైంది. ఆ స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైదరాబాద్ అధికారులు నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేశారు. సుమారు 750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ అధికారులు. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్వకేట్ పై దాడి జరిగింది. హస్మత్పేట్ సర్వే నంబర్ 1 వద్ద ఛత్రిగడ్డ స్థలంలో అడ్వకేట్ ని పరిగెత్తిస్తూ దాడికి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. తన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మొయిజుద్దీన్ ప్రశ్నించారు. ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. ప్రత్యర్థుల దాడిలో అడ్వకేట్ మొయిజుద్దీన్ ఖాన్ గాయపడ్డారు. అల్వాల్ పోలీసులను ఆశ్రయించి బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన స్థలాన్ని కబ్జా చేసి గూండాలతో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశాడు. జాతీయ వార్తలు చూద్దాం. పాకిస్తాన్ ఉన్మాదానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు బలోపేతం చేసుకుంటుంది భారత్. తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖీ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్లో భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. టెక్నికల్ మిషన్ను ఎంబసీగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 2011లో ఆఫ్ఘాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ క్రమంలో 4 ఏళ్ల క్రితం కాబూల్లో రాయబార కార్యాలయం మూసేసింది భారత్. తాలిబాన్ విదేశాంగ మంత్రి ముతాఖీతో ఢిల్లీలో భేటీ అయిన జైశంకర్ భారత్ ఆఫ్ఘాన్ శ్రేయోభిలాషి అన్నారు. ఆఫ్ఘాన్ భద్రత, సమగ్రత, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. Excellency, we have a common commitment towards growth and prosperity. However, these are endangered by the shared threat of cross-border terrorism that both our nations face. We must coordinate efforts to combat terrorism in all its forms and manifestations. We appreciate your sensitivity towards India's security concerns. Your solidarity with us in the aftermath of the Pahalgam terrorist attack was noteworthy. India is fully committed to the sovereignty, territorial integrity, and independence of Afghanistan.
భారత్తో ఎల్లప్పుడూ మంచి సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ. తొలిసారి మన దేశంలో పర్యటిస్తున్న ముత్తాఖీ కష్టకాలంలో తొలుత స్పందించి తమకు అండగా నిలిచేది భారతే అన్నారు. We always sought good relations with India. We will not allow any group to threaten anyone else or use the territory of Afghanistan against others. Daesh is a challenge for the region. సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రకంపనలు రేపుతోంది. ఎఫ్ఐఆర్లోని సమాచారం అసంపూర్తిగా ఉందని ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అమ్నీత్ కుమార్ ఆరోపించారు. నిందితులందరి పేర్లు ఇందులో ప్రస్తావించలేదని, వారందరినీ చేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు ఆమె. తన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితులు డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్తో పాటు రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్జియాల పేర్లు ప్రస్తావించకపోవడాన్ని ప్రశ్నించారు ఆమె. 8 పేజీల సూయిసైడ్ నోట్ లభించినా ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీకి లేఖ రాశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. వెనజులా ఐరన్ లేడీ మరియా కొరీనా మచాడో ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. వెనజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం మరియా కొరీనా న్యాయమైన శాంతియుత మార్గంలో విశేష కృషి చేశారని నోబెల్ కమిటీ పేర్కొంది. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. వెనజులా పార్లమెంటు సభ్యురాలిగా దేశ విపక్ష నేతగా పనిచేశారు. వెనజులా సైనికీకరణ తీవ్రంగా వ్యతిరేకించిన మరియా శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు అని నోబెల్ కమిటీ వెల్లడించింది. అయితే నోబెల్ శాంతి పురస్కారంపై గంపెడాసులు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నిరాశ మిగిలింది. 8 యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ వస్తుందని ఆశపడ్డ ట్రంప్కు నార్వే నోబెల్ కమిటీ ఆయన వైపు మొగ్గు చూపలేదు. కాగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై వైట్ హౌస్ స్పందించింది. నోబెల్ కమిటీ మరోసారి శాంతి స్థాపన కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొంది. H-1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచేసి షాక్ ఇచ్చిన ట్రంప్ సర్కార్ మరిన్ని మార్పులకు రంగం సిద్ధం చేసింది. వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలు థర్డ్ పార్టీ నియామకాలపై మరింతగా ఫోకస్ పెట్టాలి అని నిర్ణయించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. రీఫార్మింగ్ ద H-1B నాన్ ఇమిగ్రేట్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రాం కింద ఈ ప్రపోజల్స్ ఫెడరల్ రిజిస్టర్లో నమోదయ్యాయి. మినహాయింపుల పరిమితిలో మార్పులు చేస్తే లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, హెల్త్ కేర్ సంస్థలు తమకు అందుతున్న ప్రయోజనాలను కోల్పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ హింసాత్మక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా రాజకీయ పార్టీ టీఎల్పీ పిలుపునిచ్చిన నిరసన ర్యాలీలు ఇస్లామాబాద్, లాహోర్లలో తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇస్లామాబాద్లో అమెరికా రాయబార కార్యాలయం ముట్టడికి టీఎల్పీ కార్యకర్తలు యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. కాల్పుల్లో 2 చనిపోగా పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఫిలిప్పీన్స్లోని మిండనావో ద్వీపాన్ని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4తో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. పసిఫిక్ తీరంలో ఉన్న డవాయో ఓరియంటలోని మానై టౌన్ సమీపంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లు, హోటళ్లు, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. భారీ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 320 పాయింట్లకు పైగా పెరిగి 82,500 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 106 పాయింట్లు లాభపడి 25,288కి చేరింది. నిఫ్టీలో సిప్లా, ఎస్బీఐ, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదాని పోర్ట్స్ షేర్లు లాభాలు నమోదు చేశాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ వచ్చింది. నేడు గోల్డ్ రేట్ గరిష్టంగా $1,860 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం $440 తగ్గి $1,23,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం $400 పతనమై $1,13,400 పలుకుతోంది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ విజయంతో వెస్టిండీస్ను ఓడించిన భారత్ రెండో టెస్టును అదరకొడుతుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు దంచయ్యగా మొదటి రోజే 300 కొట్టేసింది టీమిండియా. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడే మంత్రాగా చెలరేగి సెంచరీతో గర్జించాడు. సాయి సుదర్శన్ అర్ధ శతకంతో తడాఖా చూపించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. వీరిద్దరి జోరుకు ఆఖర్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ తోడవగా భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. జైస్వాల్ 173 రన్స్, గిల్ 20 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.